హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పిల్లలకి క్యారెట్ ఆలుతోటి మంచూరియా ప్రిపేర్ చేశాను. ఈ మంచూరియా అయితే జ్యూసీగా చాలా బాగుంటుంది. ఈ మంచూరియా కోసం ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దానిలోకి సన్నగా తురుముకున్న క్యారెట్ని ఒక కప్పు వేసుకోవాలి. అలాగే ఆలూని కూడా ఒక మీడియం సైజ్ ఆలూని తీసుకొని ఇట్లా సన్నగా తురుముకొని ఇట్లా వాటర్లోకి వేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే మనం ముందుగానే తురుముకొని పెట్టుకుంటే కలర్ మారిపోద్ది. అందుకనే ఇట్లా వాటర్లోకి వేసుకోవాలి. మనం వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా ప్లేట్లోకి వేసుకునేటప్పుడు ఈ ఆలూని కూడా ఇట్లా వాటర్ నుంచి పిండేసుకొని ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇట్లా మొత్తం అంతా పిండేసుకొని ఆలూని ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఒక 2 స్పూన్లు రాగి పిండి వేసుకోవాలి. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. నేనైతే ఇంకా వాటర్ అయితే వేసుకోలేదు. ఈ వెజిటేబుల్స్లో సరిపోయినాయి వాటరు. ఇట్లా చపాతీ ముద్దలా కలుపుకొని కొంచెం పిండి తీసుకొని ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇట్లా మొత్తం అన్ని ఇట్లా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ మరుగుతున్న ఆయిల్లోకి మనం చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నీ వేసేసుకొని బాగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వేరే ఒక బాండీ స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని దానిలోకి ఒక పెద్ద గరిటెతో 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇట్లాగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పెప్పర్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం, కొంచెం గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మరగనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటా సాస్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ముందుగానే సాసులన్నీ 3 కలిపేసుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ 3 సాసులని కూడా ఈ మరుగుతున్న వాటర్లోకి వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మంచూరియా బాల్స్ని కూడా వేసేసుకోవాలి. ఈ వాటర్లోకి వేసుకొని వీటిని బాగా ఇట్లాగా ఉడకనివ్వాలి. వాటర్లో ఈ మంచూరియా బాల్స్ బాగా సాఫ్ట్గా అయ్యేదాకా ఇలా ఉడకనివ్వాలి వాటర్లో. చూసారు కదా, ఇట్లా మొత్తం అంతా ఇట్లా బాగా ఇట్లా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం దించేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొంచెం క్యాబేజీని వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి.
ఇట్లా క్యాబేజీ క్యాప్సికమ్ ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇట్లా మొత్తం అంతా ఇట్లాగా సాఫ్ట్గా అయిపోయినాయి ఇంకా మంచూరియా బాల్స్. ఇప్పుడు ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా బాగుంటాయి జ్యూసీ జ్యూసీగా. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.